కృష్ణ వందే జగద్గురు ఇస్రా టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ఇక ద్వితీయ అధ్యాయంలో 6-7 శ్లోకాలు చాలా ముఖ్యమైనవండి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆయన మనకు ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? క్షుద్రం హృదయ దౌర్బల్యం అని చెప్పాడండి. ఓ అర్జున, నువ్వు నీ యొక్క మానసికమైన స్థితి చాలా దిగజారిపోయింది. నువ్వు చాలా మనకు ఇవాళ ఒక మాట ఇంగ్లీష్లో అంటే మీకు చాలామందికి అర్థమవుతుందండి. డిప్రెషన్ అంటారు చూడండి, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు ఈ అర్జునుడు. అబ్బో, ఇవాళ దానికోసమని మందులు వాడి వాడు కూర్చోబెట్టి 2 గంటలు కూర్చోబెట్టి ఈ డిప్రెషన్లో చాలామందికి అనారోగ్యం వాళ్ళకి ఆ వైద్యుడికి చాలా డబ్బులు కూడా బాగా వస్తాయండి. మామూలు వైద్యం ఉందో తలకాయ నొప్పి మాత్రం రాస్తాడు, అలా కాదు. ఈ డిప్రెషన్లో ఉండే వాళ్ళకి మానసిక వ్యాధి వైద్యులు ఫీజే చాలా వందల మీద తీసుకుంటారు, వాళ్ళు 1000 కూడా తీసుకుంటారు, కొంతమంది అంటుంటారు. అందుకని వాళ్ళు ఏంటి, 1 గంట కూర్చోబెట్టిన ఆయన నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వాడికిటండి ఆ డిప్రెషన్లో చచ్చిపోదామని అనిపిస్తుంటాయి. నేను విన్నాను కొంతమంది చెప్తుంటే, చచ్చిపోదామంటే ఆ ప్రయత్నం కూడా చేస్తుంటాడు ఒక్కోసారి. ఈ డిప్రెషన్, ఆ డిప్రెషన్ వచ్చింది ఇప్పుడు అర్జునుడికి. మరి వాడు మన యుగంలో చాలామందికి ఈ డిప్రెషన్ వచ్చేస్తున్నది. ఎందుకు వస్తున్నది? వాళ్ళు భగవద్గీత చదివితే ఆ డిప్రెషన్ నుంచి బయటపడతారండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను, భగవద్గీత పెద్దవాళ్ళకి కాదు. నేటి యువకులకు విద్యార్థులకు భగవద్గీత కావాలి. క్షుద్రం హృదయ దౌర్బల్యం, అటువంటి హృదయ దౌర్బల్యంలోంచి బయటపడాలంటే భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పాడో అది విన్నట్లయితే, దాన్ని కొన్ని మాటల్ని కొన్ని శ్లోకాలని వాళ్ళు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆ హృదయ దౌర్బల్యం అనేటువంటిది, ఆ హృదయ దౌర్బల్యమే దానికే కశ్మలమన్నారు. దానికే ఇంగ్లీష్లో పేరు ఏంటంటే డిప్రెషన్. ఆ డిప్రెషన్లోంచి యువకులు బయటపడాలంటే ఈ కృష్ణుడు చెప్పిన మాటలు వినాలండి. వినేటప్పటికీ ఇప్పుడు ముందు ఒక మాట ఏమన్నాడు, నీకు అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ చేతగాని పద్ధతి అనేవాడికి మళ్ళీ 2 నిమిషాలు ఆలోచించి అప్పుడు అన్నట్ట ఆయన అంటున్నాడు, అంతేనంటావా? అయితే నేను పొరపాటు పడ్డానా? అది ఇంకా పైగా ఏమన్నాడు, 3 విశేషణాలు చెప్పాడు. ఒకటేమో, పెద్దలు ఇటువంటి పని నీ యొక్క వంశంలో ఎవరూ చేయలేదు, వేదాల్లో చెప్పబడింది కాదు, అపకీర్తిని కలిగించేది, స్వర్గాన్ని ఇచ్చేది కాదు అని చెప్పాడు కదండి. అప్పుడు మళ్ళీ అర్జునుడికి మనసులో ఆలోచన కలిగింది. అంతే. ఇప్పుడు ఎవరిని పరీక్ష పోయిందండి, ఓ డిప్రెషన్లో ఉంటాడు. నాయన ఏదో పరీక్ష ఉందిరా, రేపు పాస్ అవుతావు. అసలు నీ క్వాలిఫికేషన్స్కి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, పరీక్ష లేనంత మాత్రం చచ్చిపోతావా అని ధైర్యం చెప్పే తల్లిదండ్రులు కావాలండి. వాడికేమో 99 వచ్చింది, నీకు వాడికి 99.5 వచ్చింది, నీ జీవితం వ్యర్థం, నీకు పెట్టిన డబ్బులు దండగా అంటుంటే వాడు తలకాయ తొగలగా ప్రాణం. అసలు మనిషి ప్రాణమే పోతే ఇంక ఏంటి తర్వాత? నువ్వు ఎంత పుత్రశోకం ఎంత ఏడుస్తావు అనే ఆలోచన తల్లిదండ్రులకు లేదు, ప్రాణం తీసుకునే విద్యార్థికి లేదండి. దీని నుంచి వాళ్ళ సమాజం రక్షించబడాలి. సమాజం రక్షించబడాలంటే భగవద్గీత వినాలండి. అప్పుడు అర్జునుడికి ఎప్పుడైతే నువ్వు చేసే పని మంచిది కాదు, నీ తల్లిదండ్రుల కీర్తి కాదు, నువ్వు చేసేది ఏది మంచిది కాదు అని చెప్పాడికి మళ్ళీ ఆలోచనలు పడాలి. అంతేనంటావా అన్నాడు. అదేనంటావా అని అప్పుడు ఏమన్నాడు, అయితే యుద్ధం చేయొచ్చు అంటావా, పర్వాలేదంటావా అని చెప్పేసేసి ఆయన మళ్ళీ కృష్ణుడి కొన్ని ప్రశ్నలు అడిగాటండి. అడిగి ఆయన అంటున్నాడండి, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా. చూడండి జాగ్రత్తగా, యశ్రేయ స్యాన్ నిశ్చితం బ్రూవి తన్మే శిష్యాస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఇదండి 7వ శ్లోకం ద్వితీయాధ్యాయంలో. ఆ స్థితి మళ్ళీ మనకు కలగాలి. భగవద్గీతను మనం కొంచెం జాగ్రత్తగా విన్నట్లయితే మనకి ఏం కలగాలంటే, మనం అర్జునుడు ఎలా మాట్లాడా అలా మనకు ఒక నమ్మకం, మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలగాలి, ఆత్మవిశ్వాసం కలగాలి. వీడి కలిగింది. ఆయన ఏమంటున్నట్ట, కార్పణ్యము వలన, కార్పణ్యం అంటే అర్థం ఏంటి? ఒక నీచమైన భావన కలిగింది నాకు, ఎందుకో యుద్ధం చేయకూడదని. అందువల్ల నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఇలా మాట్లాడాను ఇందాక, ఇప్పుడు కొంచెం నాకు ధైర్యం వస్తున్నది. నేను నిన్ను ఒక మాట అడుగుతాను విను అయ్యా. నేను యశ్రేయ స్యాన్ నిశ్చితం బ్రూహి, నాకు మంచేదో నువ్వే చెప్పు. శిష్యాస్తేహం, నేను నీ శిష్యుడిని అవుతున్నాను, నేను నిన్ను గురువుగా నమ్మాను. ప్రపన్నం, నేను నీకు
దాసోహం. నువ్వు చెప్పింది నేను పరిపూర్ణ విశ్వాసంతో, గురువు అంటే అదండి, గురువు చెప్పిన దానికి ప్రశ్నలు వేస్తే అది గురువు కాదు. కొంతమంది మనం ఏదో చెబుతుంటే వాడు వెళ్ళి నెట్లోకి వెళ్ళి గురువుగారు తప్పు చెబుతున్నాడు, రైతు చెప్తున్నాడు అని చూస్తాడు. ఇంకా వాడు గురువు ఏంటి, వీడి శిష్యుడేంటి, అయిపోయింది అంతే. ఇంకా అదే నమ్మకం ఉండాలి గురువు మీద. ఆ గురువుతో నమ్మకం ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మనకు ఫలిస్తుంది. ఆ స్థితి ఇప్పుడు అర్జునుడికి వచ్చిందండి. అందుకనే ఉన్నాడు, ఓ పరమాత్మ, నేను శిష్యుడిని, నువ్వు గురువువి. నేను నిన్ను ప్రపన్నం, శరణాగతి అంటే సరెండర్ అవటం. నేను నిన్ను నా జీవితం నిన్ను నమ్ముకున్నాను. సరే, ఇప్పుడు నాకు ఈ స్థితి కలిగింది కదా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అంటే, నువ్వు ఉపదేశించింది నేను శ్రద్ధగా వింటాను, శ్రద్ధగా ఆచరిస్తాను అని అర్జునుడు చెప్పాడండి. అది ప్రపత్తి. ఈ ప్రపత్తి డిప్రెషన్లో ఉన్న ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి కావాలి. అది వచ్చే వరకు మనం ప్రయత్నం చేయాలి. అది వచ్చే వరకు మన పెద్దవాళ్ళం శ్రీకృష్ణుడిలాగా వాళ్ళకి నచ్చజెప్పాలి, ధైర్యం చెప్పాలి, వాళ్ళని నిజ జీవితంలోకి మళ్ళీ ఉత్తములుగా మారే ప్రయత్నం చేయాలి అని భగవద్గీత మనకు ఉపదేశిస్తున్నది. ఇది పెద్దవాళ్ళకు ఉపదేశమే, పిల్లలకు ఉపదేశమే. స్వస్తి.